విశాఖ జిల్లా గాజువాక మండలం ఈ రోజు 79వ వార్డు గాజువాక పరిధి అగ్రంపూడిలో స్థానిక కార్పొరేటర్ శ్రీ రౌతు శ్రీనివాస్ ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని విశాఖ జిల్లా గాజువాక మండలం ఈ రోజు 79వ వార్డు గాజువాక పరిధి అగనంపూడిలో స్థానిక కార్పొరేటర్ శ్రీ రౌతు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని రాష్ట్ర పార్టీ అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాస్ గారు మరియు విశాఖ నగర మేయర్ శ్రీ పీలా శ్రీనివాస్ గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు ఇంటింటికి తిరిగి ఈ సంవత్సర కాలంలో ఉమ్మడి ప్రభుత్వం చేసిన విజయాలను అందరికీ వివరించారు. తదుపరి వార్డులో 3 కోట్ల రూపాయల జీవీఎంసీ నిధులతో WRC డ్రైన్లు, కల్వర్టులు, బీటీ రోడ్ల నిర్మాణం కొరకు శంకుస్థాపన కార్యక్రమం గౌరవ మేయర్ గారు, గౌరవ శాసన సభ్యులు గార్ల చేతుల మీదుగా జరిగినది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ శ్రీ బొండ జగన్, ఇల్లపు ప్రసాద్, గాజువాక ఇన్ఛార్జ్ ప్రసాదుల శ్రీనివాస్, వార్డు అధ్యక్షులు కరణం జగదీష్, సీనియర్ నాయకులు కర్ణ సత్యారావు, క్లస్టర్ యూనిట్ బూత్ కన్వీనర్లు, వార్డు మహిళా అధ్యక్షురాలు గల్లా హనిత, మాజీ అధ్యక్షురాలు గొల్లవిల్లి భవానీ, బీసీ అధ్యక్షులు సింగిడి సింహాచలం, కర్రి దేశీంద్ర, పల్లెల నాగేశ్వరరావు, కోసూరి తాతారావు, ఉమ్మడి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో మహిళలు, జీవీఎంసీ సిబ్బంది పాల్గొన్నారు. గత 3 నెలలు నేను జీవీఎంసీలో చేసామంటే ఎంతో గొడవ చేస్తేనే నా వాడి ఉదాహరణకి 13 కోట్ల రూపాయలు తెచ్చాం. ఎంత గొడవ చేస్తే అన్నీ గెలిచిన వెంటనే నా వాడికి 16 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అంటే చరిత్ర. ఎందుకంటే పేరు మీరు గణేష్ స్థాపన చేశారో అలాంటిది 10 కోట్ల రూపాయలు నిర్వహించిన కాలనీలో వేల ఎకరాలు సేవలు చేసిన కాలనీలకి సరైన సదుపాయాలు లేవని చెప్పేసి గత గవర్నమెంట్ నేను ఫైట్ చేసి 4 కోట్లు ఇస్తే అన్నీ ఒక్కరోజు విజిట్ చేసి కమిషనర్ గారు తీసుకొచ్చి ఇవాళ స్టీల్ ప్లాంట్ కోసం వేల ఎకరాలు తయారు చేసిన గ్రామాలకు ధన్యం జరుగుతుందని చెప్పేసి 10 కోట్ల రూపాయలు ఒకేసారి పెట్టడం. అలాగే మాకు మా ప్రాంతాల్లో వేల ఎకరాలు తయారు చేసిన మాకు సరైన అవసరం లేదని చెప్పేసి 450 సెంట్లో 1,57,60,000 రూపాయలు సెంటిల్ చేయించి తొందర ప్రజలకు ఎంపిక చేసే విధంగా ముందుకు వెళ్తున్నాం. దేశంలో 2 కోట్ల రూపాయలు శంకుస్థాపన చేశారు. అది 1,50,00,000 చేశారు. ఇప్పుడు మళ్ళీ త్వరలో 3 కోట్ల రూపాయలు మళ్ళీ మేలుగా ఇవ్వడం జరుగుతుంది. అంటే వేళ వీటి సంక్షేమం అటు అభివృద్ధి అన్ని వేరే చేసుకున్నందుకు ప్రభుత్వం ఏదంటే తెలుగుదేశం ప్రభుత్వం కోట్ల రూపాయలు. ఇవాళ ఎందుకంటే మేము అందరూ చెప్తున్నాం, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పంపించింది. ఎందుకు పంపించింది? గతంలో కూడా మనం అనేకమైన కార్యక్రమాలు చేసాం. అయినా మనం 100 రూపాయలు అయ్యాం. ఇవాళ మన ప్రభుత్వంలో మన ఎస్టీకి గౌరవ శాస్త్రాలను గెలిపిస్తే ఏమో ప్రభుత్వం పథకాలు ఇస్తామని చెప్పి రావడం జరిగింది. వచ్చినప్పుడు మేము హామీలు ఏదైతే ఇచ్చామో అవి నెరవేరే లేదా ఇదే తల్లిదండ్రులు ఇచ్చాము లేదా పడతనే లేదా అందరికీ వస్తనే తల్లిదండ్రులు ఎక్కడో తప్ప అందరికీ వస్తుంది. అలాగే వస్తున్నాం మేము బాగా చూస్తాం. డిఎస్సీ అన్నాం చేసి ప్లాన్ కావాలి బాగా మనం తీసుకుంటాము. అలాగే ఈక్విటీ కింద ప్రభుత్వ ఈక్విటీ కింద 2,500 కోట్ల రూపాయలు ఏదైతే వాటర్ కానీ పవర్ బిల్ కానీ మనం ఈక్విటీ జరిగింది. అంటే సుమారు 14 కోట్ల రూపాయలు మనం ప్రభుత్వానికి జరిగింది. స్టీల్ ప్లాంట్ అయితే స్టీల్ ప్లాంట్ చాలా మంది అక్కడ ఉంది. అందులో ఉద్యోగుల దగ్గర తీసి జాయిన్ చేసే బాధ్యత మారని చెప్పి చెప్పడం జరుగుతుంది. మీరు అదే విషయం తర్వాత జనసేన నాయకులు ఆ పైన బీజేపీ నాయకులు కూడా చేస్తారు. దానివల్ల 3 సార్లు ప్రతి ఇంటికి నాయకులు వెళ్ళే విధంగా ఉంటుందని కూటమి నాయకులందరూ కూడా ఆశించారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి అక్కడ ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నారు. దీంతోపాటు జీవీఎంసీ నిధులతో చేసినటువంటి అభివృద్ధుల కార్యక్రమాలు కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. 79వ వార్డులో ఈరోజు 3 కోట్లతో ఒకటి మెయిన్ రోడ్ డ్రైన్ టు డ్రైన్ 1,50,00,000తో చేస్తున్నాం. ఇంకో 1,50,00,000తో స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ ఉంది, కల్వర్ట్ ఉంది, ఒక రోడ్డు కూడా ఉంది. దీంతో ఇంకో 1,50,00,000తో చేస్తున్నాం. ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా మౌలిక వసతులు కల్పనలో తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు జీవీఎంసీ పరిధి తీసుకుంటే సుమారు ఒక్క గాజువాక నియోజకవర్గంలోనే 80 కోట్ల వరకు ఈరోజు మేము శంకుస్థాపన చేయడం జరిగింది. వివిధ వార్డులు 20 వార్డులు ఉన్నాయి. 20 వార్డులో యావరేజ్గా 3 కోట్లు చెప్పినా 4 కోట్లు చెప్పినా మేము చేయడం జరిగింది. 4 కోట్లు 3 కోట్లు యావరేజ్.
ఇంకనూ మెరుగైనటువంటి అభివృద్ధి కార్యక్రమం తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. గత 5 సంవత్సరాలు కేవలం సంక్షేమం చేస్తే సరిపోతుందని అప్పులు చేసి డబ్బులు పంచడం మొదలుపెట్టారు. కానీ ఏ నాయకుడు గొప్పతనం అంటే నాయకత్వం గొప్పతనం ఎలా తెలుస్తుందంటే సంక్షేమము, అలాగే అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనలో, దాంతోపాటు సంపద సృష్టి, సేవా కార్యక్రమం, ఈ 4 కూడా తీసుకెళ్తే నిజమైన నాయకత్వం వస్తుంది. స్వర్ణాంధ్రప్రదేశ్ వైపు నడుస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు భారీ సంఖ్యలో మరి మా కార్పొరేట్ రౌత్ సింగ్ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు. చాలా సంతోషం చెప్పి తెలియజేస్తున్నాం. మరొకమారు ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం. స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణం వైపు మేము నడుస్తామని చెప్పి తెలియజేస్తాం. సార్, టోల్ గేట్కి సంబంధించి ఒక ఆందోళన మళ్ళీ పనులు స్టార్ట్ అవుతుంది. టోల్ గేట్కి సంబంధించి దాని మీద హైకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ ప్రజలందరూ కూడా పడుతున్నటువంటి ఇబ్బంది నాయకత్వంలో మోడీ గారి ఆశీస్సులతో ఈవేళ జరుగుతున్న అభివృద్ధి పక్క పార్టీ వాళ్ళు చెప్పుకోలేక మాట్లాడే విధానాలు మీరు చూస్తున్నారు. మేము కూడా దాన్ని ఖండిస్తున్నాం. ఎందుకంటే ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజా సమస్యలపై ఎమ్మెల్యేల దగ్గర నుంచి మినిస్టర్ల వరకు, కింద కార్పొరేట్ల నుంచి వార్డు స్థాయి ప్రెసిడెంట్ వరకు ప్రతి వార్డులో తిరగాలని, ఆ వార్డులో సమస్యలన్నీ కూడా నోట్ చేసి నేరుగా సీఎం గారు దృష్టికి వెళ్ళాలనేది పాపం లోకేష్ గారు ఒక యాప్ కూడా తయారు చేయడం, దీంట్లో భాగంగా అందరం పనిచేస్తున్నాం. ఈ పని చేస్తుంటే వైఎస్ఆర్ పార్టీ నాయకులు చేస్తున్న విధానం కానీ, వాళ్ళు మాట్లాడుతున్న విధానం కానీ స్పందన లేని పరిస్థితి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ఆయన సీఎంగా ఉన్నప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళకపోయాడండి. అటు ఇటు తర్పాలు కట్టాడు, ప్రసవులు కూడా పక్కకు రానిలేదు. చంద్రబాబు నాయుడు గారు అలా కాదు, ఒక దళిత కుటుంబం ఇంటికి వెళ్ళి డైరెక్ట్గా నేరుగా ఒక్కడో లోనకి రూమ్లోకి వెళ్ళి ఆయన సమస్య తెలుసుకొని ఆయన కారు ఎక్కించి ఇంటికి తీసుకెళ్ళిన మహానాయకుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు. అటువంటి పాలన చంద్రబాబు. ఆంధ్ర రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మన రాజాస్ ముద్దుబిడ్డ కల్లా శ్రీనివాస్ గారు, అలాగే గౌరవ మన గ్రేటర్ విశాఖ ప్రథమ పౌరులు ఎలా శ్రీనివాస్ గారు, మన నగర మేయర్ గారు ఇద్దరు కలిసి మన 79 సుమారు 3 కోట్లతో మరి అభివృద్ధి కార్యక్రమాలకు ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే ఈరోజు సుపరిపాలనలో అనే కార్యక్రమాన్ని మా వార్డులో ఆయన ఇద్దరు కలిసి ప్రారంభించడం జరిగింది. అలాగే నా వార్డులో మరి ముందు కూడా మంచి కార్యక్రమాలు చేసి 98 వార్డులో కూడా నెంబర్ 1 వార్డుగా మేము తీసుకురావాలని దాని పూర్తి సహాయ సహకారాలు శాసనసభ్యులు అవని, అటు మేయర్ గారు అవని అందరూ కూడా వార్డు ప్రజలు అందరూ కల్పించాలని కోరుకుంటూ చక్కనే